సాయంత్రం మొత్తం అందరు గరాడు తీసుకొస్తా. అబ్బా ఏమైందిరా అన్న? ఎక్కువ గరాడు కాలుతా జ్వరం వస్తున్నట్లుందన్నా. అవునా నిజంగా అంటే గడారికి జ్వరం వస్తుందేమో, డాక్టర్ దగ్గరికి తీసుకుపోదాం అంటున్నా. పదండ్రి బిడుపురు పదము. ఎప్పటి నుంచి పెట్టిండ్రీ? ఎండలో పెట్టిండ్రా? ఎండలో పెట్టి మీరేం చేస్తాండ్రీ? పెట్టండి రా, బాగా పెట్టండి. అవును కదరా? ఎప్పటి నుంచి పెట్టిండ్రీ? పొద్దున్న నుంచి పెట్టిండ్రా? చాలా ఎక్కువైపోయిందిరా జ్వరము. కొంచెం బయట ఉండండి రా. అమ్మా నర్సు, ఎవరో చెక్కలు వచ్చినట్లున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నట్లుంది, మనకు డబ్బులు అవసరమైనట్లుంది. నువ్వు మంచి బట్టలు కొనుక్కో, నేను నా చెల్లికి ఏందని నేర్పించుకుంటాను. పోయేసి అది మెడిసిన్ ఏందో ఒకటి తీసుకొని రా. వాళ్ళ ముందర ఊరికే అట్లా పూసేసి నీళ్ళలో వద్దేమని చెప్దాము. వాళ్ళతో డబ్బులు ఇప్పించుకుందాం, సరేనా? పోయి మన రూమ్లో పోయి ఆ మెడిసిన్ తీసుకురాపో. సిటీ పోయి 500 పిలుచుకొని రాపో. ఏరా వచ్చినారా? అమ్మా రామ్మా. మీ నాయన పేరు ఏం పేర్రా? మీ నాయన దగ్గర ఉడుములు బాగుంటాయి లేరా, బాగా సంపాదిస్తాడు. 500 అవుతుందిరా. అమ్మా ఇందమ్మా, దాంట్లో పెట్టు, డబ్బాలో పెట్టిండు. ఇది మీ ఇంటి దగ్గర తొట్టి ఉందారా? ఉందా? ఫస్ట్ ఇప్పుడు ఒకసారి దీనికి ట్రీట్మెంట్ చేపిస్తాను. ఒకసారి చేపించినాక మళ్ళీ తర్వాత వచ్చేసి మీ ఇంటికాడ చేసుకోండి. అట్లే 2 సార్లు చేయండి, తగ్గిపోతుంది, సరేనా? మా చిట్టి మెడిసిన్ తీసుకొని రా. తీసుకో, ఇట్లా రా చిట్టి. తీసుకొని వచ్చి దానికి అటు నుంచి ఇటు వరకు పోయమ్మా. ఇంకా పోయి దానికి లాస్ట్ వరకు పోయి దానికి ముట్టుకోకుండా పోయి చూసినావా? రేయ్ ఇటు పోయి జాగ్రత్తగా దాంతో పట్టుకొని అది బయట తొట్టి ఉంది, ఆ తొట్టిలోకి పోయి ముంచండి. ఒకసారి ముంచి ఒక కొంచెంసేపు తర్వాత మళ్ళీ నా దగ్గరకు రండి. పోయి తొట్టి వేసేసి రాపోండి కొంచెంసేపు. ఏమన్నాడు? పెద్దాము అన్న ఇప్పటికే లేట్ అయిపోయింది అన్న, రాత్రి అయిపోయింది, పొలం పనులు అయిపోయినాయి అన్నీ మనకి. పొలం పండ్లు ఉన్నాయి, ఇంటికి ఆవులు ఉన్నాయి, ఇంటి తన మేత ఇలా
మా తాత అట్లా ముక్కేసుకో తమ్ముడు పెద్ద నుంచి జ్వరం అంటుంది తమ్ముడు హాస్పిటల్ పిలుచుకోండి తమ్ముడు వద్దులే నిన్న గరాడికి 500 తీసుకున్నాడు మొన్న గరాడిని నీళ్ళతో వేసేసినాం కదా మన తాతను కూడా ఎత్తుకొని పోయి నీళ్ళతో వేసేద్దాం ఉండని వస్తా ఎత్తుకోండి చిన్నగా ఉన్న అవసరం కొత్తన్నా అయ్యమ్మ ఎత్తుకోండిరా బుద్ధం మీదకి ఎత్తుకోండి నిన్న గరాడు జరగని నీళ్ళలోకి ఏమంటావు కదా మేము మా తాతని నీళ్ళలోకి వేసేసినాడట రోజు 10 క్వార్టర్లు తాగుతుంది కదరా నీళ్ళలోకి ఎందుకు వేసినారు ఉందండ్రా ఈ చచ్చిపోయినారా మీ తాత నీ వల్ల డాక్టర్ తాత చనిపోయిండే నువ్వే నువ్వేరా